ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. నమామి భక్తవత్సలం కృపాలు శీలకోమలం. భజామి తే పదాంబుజం హ్యకామినాం స్వధామదం. నికామశ్యామ సుందరం భవాంబువార్ధిమందరం. ప్రఫుల్లకంజలోచనం మదాదిదోషమోచనం. భగవద్భక్తి మనందరికీ కలగాలి అనంటే పుణ్య చారిత్ర్య శ్రవణం అనేది తప్పక జరిగి తీరాలి. సాధనా మార్గంలో ఉన్నటువంటి వారికి మాత్రమే భగవంతుడి మీద భక్తి అనురక్తి కలుగుతాయి. నిత్యము సాధన చెయ్యాలి అని చెప్తూ ఉంటారు మహాత్ములందరూ కూడా, సాధనా తత్పరులైన వారు. ఈ సాధన ఎట్లా చెయ్యాలి, ఏమిటి సాధన చెయ్యాలి సాధన చెయ్యాలి అంటారు. ఏమిటి ఆ మార్గం ఏమిటో తెలియకుండా ఏం చేస్తాం అని అనుకుంటూ ఉంటాం సామాన్యమైనటువంటి మనలాంటి భక్తులం. ఈ సాధనని ఎక్కడి నుంచి ఆరంభించాలో మనెవరికీ తెలియదు. కానీ శాస్త్రాల్లో పురాణాల్లో చెప్తూ ఉంటారు, ముందుగా భగవత్ స్వరూప విజ్ఞానం కలగాలి. ఎలా కలుగుతుంది? భగవంతుడు ఎటువంటి వాడో తెలుసుకోవాలి. అది ఎట్లా తెలుస్తుంది? భగవంతుడు ఏమేం చేశాడో జాగ్రత్తగా గమనించాలి. అది ఎట్లా తెలుస్తుంది? భగవత్ కథలను వినాలి. భగవత్ కథ వింటూ ఉంటే ఆయన ఏ సందర్భంలో ఏం చేశాడో, ఏ భక్తుణ్ణి ఎలా రక్షించాడో, ఏ దుష్టుణ్ణి ఎలా శిక్షించాడో తెలుస్తూ ఉంటుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత భగవద్ లీల అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది. భగవత్ స్వరూపం అనేది కొంచెం కొంచెంగా అర్థమవుతూ ఉంటుంది. ఆ తర్వాత కొన్నేళ్లకి ఈ వాక్యములు ఈ విషయాలు విన్నప్పుడు వీటిల్లోనే సాధనకి సంబంధించిన విషయాలు అంతర్లీనంగా ఉంటూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా తెలుసుకుంటాం. ఈ సంస్కారం ఏర్పడుతుంది. ఇది మనకి తర్వాత కాలంలో మనం ఇంకొంచెం పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఇదంతా ఒక సోపానంగా ఏర్పడి మన యొక్క భక్తి మార్గంలో మనల్ని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తుంది. కావున అన్నిటికంటే మొట్టమొదటిది వేదాంత వాక్యములు వినడం, వాటి శ్రవణ, వాటి యొక్క విచారం, అదంతా పై స్థాయి. అంతవరకు వెళ్ళాలి అనంటే ముందు మొట్టమొదటి కావలసినటువంటిది భగవత్ కథలను వినడం, భగవత్ స్వరూపాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళడం అని చెప్పారు. అటువంటి భగవత్ కథలని వినవలసినటువంటి సందర్భంలో మనకి విశిష్టమైనటువంటి గ్రంథంగా చెప్పబడినటువంటిది మహాభారత గ్రంథం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో సమస్తమైనటువంటి కథలకి మూలభూతమైన భారత గ్రంథాన్ని, భగవత్ సంబంధమైనటువంటి విషయాల్ని తెలిపేటటువంటి మహోత్కృష్ట గ్రంథాన్ని మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. అందున ఆ కథలన్నీ కూడా ఒక దగ్గర ఏర్చి కూర్చున్నట్లుగా ఉండేటటువంటి అరణ్యపర్వ అనేటటువంటి దాన్ని, సద్విద్యాన్ని ఇచ్చేటటువంటిది జ్ఞానప్రదమైనటువంటి గ్రంథం ఇది. ఈ యొక్క అరణ్యపర్వ అనేటటువంటి గ్రంథం, అటువంటి గ్రంథాన్ని మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం భగవంతుడి అనుగ్రహంతో. ఇటువంటి భగవత్ కథలను వింటూ కాలక్షేపం అంటే సత్కథా కాలక్షేపం అంటారు. అటువంటి విధంగా జీవనాన్ని కొనసాగించేటటువంటి భాగ్యం పునఃపునః కల్పించమని ప్రతినిత్యము మనకి ఈ యొక్క అవకాశం ఇమ్మని స్వామిని ప్రార్థిస్తూ ఆచార్యుల వారితో సత్సంకల్పం చేసుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం
సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినः పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 39 శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రగృహ్యాథ ధనుష్కోట్య జ్యాపాశేనావకృష్య చ ముష్టిభిశ్చాపి హతవాన్ వజ్రకల్పైర్మహాద్యుతిః. అర్జునుడికి పరమేశ్వరుడికి ఇద్దరికీ మధ్యన యుద్ధం జరుగుతూ ఉన్నది. తన అస్త్రములని అన్నిటినీ కూడా పరమేశ్వరుడి మీద ప్రయోగించాడు అర్జునుడు. అన్నిటినీ కూడా లయం చేసుకున్నారు పరమేశ్వరుడు. ఆశ్చర్యపోయాడు, సంశయపడ్డాడు. వచ్చినవాడు దేవుడో తెలియట్లేదు, యక్షుడో తెలియట్లేదు, రాక్షసుడో తెలియట్లేదు, సాక్షాత్తు రుద్రుడో తెలియట్లేదు. అంతా మాయగా ఉన్నది. ఉన్నదేమో హిమవత్ శిఖరం మీద. హిమవత్ పర్వతం మీద అర్జునుడు తపస్సు చేసేటటువంటి ప్రాంతంలోకి మరొక్క మనుష్యుడు అడుగు పెట్టడం అనేటటువంటిది అసంభవమైనటువంటి విషయం అని అర్జునుడికి కూడా తెలుసు. అటువంటి ఆ ప్రాంతానికి కొంత అనుచర గణంతో బయలుదేరి వచ్చాడు అప్పటికప్పుడు. అనంటే ఇదేదో దేవమాయ అయి ఉంటుంది అని గ్రహించగలిగాడు కొంతసేపటికి అర్జునుడు. అయినప్పటికీ కూడా ఆ వచ్చినటువంటి వాడి యొక్క స్వరూపం పూర్తిగా అర్థం కానంత వరకు తను తొందరపడి అతని మీద ఏమైనా జాలి చూపించినట్లయితే తన యొక్క శక్తి ప్రభావముల చేత తను చేసేటటువంటి తపస్సుకి విఘ్నాన్ని ఏర్పరిచి ఏ విధంగానైనా సరే పరమేశ్వర సాక్షాత్కారం తనకి జరగకుండా ఉండడానికి వచ్చినటువంటి ఆ దేవుడో యక్షుడో రాక్షసుడో ఇంకొకడో ప్రయత్నం చేస్తూ ఉన్నాడేమో. అటువంటి వాణ్ణి ఇప్పుడు ఉదాసీనంగా వదిలిపెట్టినట్లయితే తన యొక్క తపస్సంతా నిర్వీర్యమైపోయి వచ్చిన పని చెడి ఆ పైన తను సాధించాలనుకుంటున్నటువంటి పని జరగదేమో అన్న సంశయం ఓ పక్క బట్టి పీడిస్తూ ఉంటే, ఇంకొక పక్క వచ్చినటువంటి వాడు సామాన్యమైనటువంటి కిరాతుడు కాదని తెలుస్తూ ఉన్నప్పటికీ మాటలు పెంచి నువ్వెంత అని, నీ ప్రాణం తీస్తానని నా అంతటి వాడితో అన్నప్పుడు నేను తిరిగి యుద్ధం చెయ్యకపోతే క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టినటువంటి వాణ్ణి అవుతాను కదా అన్నటువంటి నిశ్చయంతో, ఓజస్సుతో, తేజస్సుతో, ధృతితో, ఒక విధమైనటువంటి
కించితే గర్వంతో అహంకారంతో నువ్వెంత నీ లెక్కెంత అంటూ తీసి బాణాలు వేస్తూ ఉంటే ఎదుటివాడు లయం చేసుకుంటూ ప్రతి బాణాన్ని తనలో కల్పించేసుకుంటూ అంతరార్థం చేసేస్తూ ఉంటే అంతర్ధానమైపోతూ ఉంటే ఆశ్చర్యపోయి తగ్గక అప్పటికి కూడా నేను ఈ యుద్ధం నుంచి వెనుదిరిగి వెళ్ళేది లేదు అని నిశ్చయం చేసుకుని తనకి అక్షయ తూణీరాలని ఇచ్చినటువంటి అగ్ని ప్రార్థించి, హే అగ్నే, నువ్వు ఇచ్చినటువంటి అక్షయ తూణీరాలు కూడా ఇగో ఈ వేటగాడి విషయంలో వృథా అయిపోతున్నాయ్యా, ఒక్కడి మిగలట్లా, ఎన్ని బాణాలు వేశాను అన్నిటినీ తనలో లయం చేసుకుంటున్నాడు, ఎవడో తెలియట్లేదు, ఇకపైన నాకు ఈ అక్షయ తూణీరాల ద్వారా కలిగేటటువంటి వచ్చేటటువంటి బాణాలని తీసుకుని వాటితో యుద్ధం చేసే ఓపిక లేదు, ఇగో నువ్వు ప్రసాదించినటువంటి గాంధీవాన్ని ఈనాడు ఇతని మీదకి వేసేస్తున్నాను. ఈ గాంధీవ ప్రభావం సామాన్యమైనటువంటిది కాదు, దీన్ని తట్టుకుని నిలబడేటటువంటి వాడు ఇంకొకడు లేడు. కావున ఇగో ఈ గాంధీవానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ కిరాతుడు మరణించి తీరవలసినదే, యమసదనానికి వెళ్ళిపోవలసినదే, ఇక్కడతో యుద్ధం ముగియవలసినదే, మళ్ళీ నేను తపస్సులో కూర్చొనవలసినదే అని సంకల్పించాడు. ప్రగృహ్యాథ, తీసుకున్నాడు ధనుస్సుని. ఆ గాంధీవాన్ని స్వీకరించి మదించినటువంటి రెట్టించినటువంటి ఉత్సాహంతో ఇది నా దగ్గర ఉండగా భయమేమని తలంచి, ఎదురుగా ఉన్నటువంటి వాడు ఎవడైనా కావచ్చు, నా గాంధీవానికి ఎదురొట్టి నిలవలేడని భావించి ఆ గాంధీవాన్ని ఒక్కసారి చేతబట్టి ధైర్యంతో విశ్వాసంతో తన దగ్గర ఉన్నటువంటి గాంధీవం మీద ఉన్న నమ్మికతో కిరాతుడి దగ్గర దాకా వెళ్ళాడు. వెళ్ళి వింటినారి బాగా లాగాడు. లాగి ఆ ధనుస్సు పరమేశ్వరుడి మీద పడేట్టుగా చేశాడు. ఆ పైన వింటినారిని గట్టిగా లాగుతూ ఉంటే వెనకాల ఆ ధనుస్సు పరమేశ్వరుడికి గుర్తుకుంటూ ఉన్నది. కిరాతుడికి చూస్తూ ఉన్నాడు పరమేశ్వరుడు. ఈ అర్జునుడు దొరికాడనుకున్నాడు. గట్టిగా ఓ పక్క వింటినారిని బట్టి లాగుతూ ఉన్నాడు. అలాగే పిడికిని బిగించాడు. ముష్టిభిశ్చాపి హతవాన్ వజ్రకల్పైర్మహాద్యుతి. ఈ మహాతేజస్వైన అర్జునుడు ఉత్సాహంతో ఆ ధనుస్సు మధ్య భాగం పరమేశ్వరుడి శరీరం మీద ఉండేట్టుగా చూసుకుని ఓ పక్కన వింటినారిని గట్టిగా లాగుతూ ఉంటే ఆ శరీరం అంతా కూడా పరమేశ్వరుడిది, దానికి ఒత్తుకుని పోతూ ఉంటే పిడికిళ్లతోటి కొట్టడం ఆరంభించాడట. ఇక ఈ పిడికిలి దెబ్బకి తట్టుకుంటున్నటువంటి వాడు ఎవడూ కూడా మళ్ళీ లేవలేడు, ఎవరూ తట్టుకోలేరు, ఒకవేళ తట్టుకున్నా నన్ను గెలవలేరు అనేటటువంటి విశ్వాసం అర్జునుడిది. చేస్తూ ఉన్నాడు. యుద్ధం కొనసాగుతూ ఉన్నది. ఎదురుగా ఉన్నటువంటి వాడు కిరాతుడు అనుకుంటున్నాడు. ఈయన వచ్చినటువంటి వాడు లయపురుషుడైన త్రయంబకుడు పరమేశ్వరుడు మహాదేవుడు. ఆయనకి ఒక లెక్క చూశాడు. వెంటనే సంప్రయుద్ధో ధనుష్కోట్య కౌంతేయః పరవీరః తదప్యస్య ధనుర్దివ్యం జగ్రాహ గిరిగోచరః తతోర్జునః గ్రస్తధనుః ఖడ్గపాణిః అతిష్ఠత యుద్ధస్యాంతమభీప్సన్ వై వేగేనాభిజగామతం. పరమేశ్వరుడు చూసి, ఎరా నాయనా, ఇగో ఈ ధనుస్సుతో నన్ను ఇబ్బంది పెడదామనుకుంటున్నావా అని అనుకుని ఇతఃపూర్వం చెప్పుకున్నట్లుగా ప్రసన్నవదనంతో చిరుమందహాసంతో తన భక్తుడు చేసేటటువంటి చేష్టలన్నీ చూస్తూ ఆనందపడిపోతూ, నాయనా బాగుంది నీ యుద్ధ విద్య అని అనుకుంటూ మనస్సులో సంతోషపడుతూ, ఇటువంటి వీరుడు కదా నేను ఏదైనా ఇవ్వదలిస్తే ఇవ్వవలసినది, ఇటువంటి వాడు కదా నేను ఇచ్చేటటువంటి వరాన్ని స్వీకరించవలసినది అన్న సంతోషాన్ని మనస్సులో నింపుకోవడం వల్ల వచ్చినటువంటి చిరుమందహాసాన్ని మోముపైన చెరగనివ్వకుండా ధరించినటువంటి ఆ శూలపాణి గంగాధరుడు అర్జునుడు చేసేటటువంటి చేష్టలకి సంతోషపడుతూనే
మహాద్భుతమైనటువంటి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని అల్లకల్లోలం చేయగలిగినటువంటి ఆ గాంధీవాన్ని తనలోకి లయం చేసేసుకున్నాడు. ఒట్టి చేతులతో మిగిలాడు అర్జునుడు. ఏమనుకున్నాడో ఇంతసేపు, ఏది ఉందని చెప్పి అభిమానపడ్డాడో, ఏది తనది అని చెప్పి ఆనందపడ్డాడో అదియే తన ముందు లేకుండా పోయింది. ఇదే పరమేశ్వరుల్లో ఉన్న చమత్కారం. నాది అనుకున్నది మొత్తాన్ని ఇలా వేసుకుంటాడు, ఏదీ మిగలనివ్వడు. చెట్ట చివరికి నువ్వే నాకన్నప్పుడు దగ్గరికి తీస్తాడు. ఇది భగవంతుల్లో ఉండేటటువంటి మాయ. ఇది మనకు అర్థం కాదు. అదే నాది పోయిందే, నా దగ్గర నుంచి వెళ్ళిపోయిందే, నేను అనుకున్న దాన్ని పోగొట్టేశాడే, దేవుడు ఇంత అహంకారంగా నా ఎందుకు ప్రవర్తించాడే, ఇంత అమాయకంగా ఉన్నాడే దేవుడు, లేక ఇంత అజ్ఞానిగా ఉన్నాడే దేవుడు, లేక ఇంత కర్కోటకుడే ఈ దేవుడు, అరే ఇంత ఈ మాత్రం కూడా దయలేదే భగవంతుడికి అని మనకి ఇష్టమైనటువంటి, కావలసినటువంటి, కోరుకున్నటువంటి చిన్న చిన్న తుచ్చమైనటువంటి వస్తువులు పోతూ ఉంటే, పదార్థములు పోతూ ఉంటే, కావలసినటువంటివన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటే ఆ భగవంతుడిని తిట్టుకుంటూ ఉంటాం, ఆయన మీద నింద చేస్తూ ఉంటాం. ఈ భగవంతుడికి కనీసం నా మీద ఈ మాత్రం కూడా కరుణ లేదే, మొన్న వెళ్ళి 100 కొబ్బరికాయలు కొట్టొచ్చాననుకుంటాం. కొబ్బరికాయలు కొడితే ఉంటుందా నీ దగ్గర? నీకు రాసిపెట్టి ఉంటే ఉంటుంది. అరే మొన్న అభిషేకం చేశానే గంట సేపు, అయినా సరే బండి తాళం చెవులు పోగొట్టాడే పరమాత్మ, ఏమన్నా సంబంధం ఉందా? అజ్ఞాన దశ మనది. అన్నీ లాగేసుకుని సమస్తం పోయినప్పటికీ కూడా నీవే నాకు ముఖ్యము, ఇవన్నీ తుచ్చము అని అంటే, ఉన్నాన్రా అబ్బాయి అంటాడు, అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఐశ్వర్యమే ప్రధానము, ఆ దేవుడు నాకు అవసరం లేదనుకుంటే మళ్ళీ మళ్ళీ దీన్ని అనుభవిస్తూ ఇక్కడే నువ్వు జీవిస్తూ నీ జీవనాన్ని ఇలాగే కొనసాగిస్తూ కష్టాలు పడరా అని ఆశీర్వదిస్తాడు. కావలసింది కోరుకోవలసింది మనం, ఆ బాధ్యత మనది, మనం అనుకున్నది ఆయన ఇస్తూనే ఉంటాడు. ఈయన దగ్గర ఇప్పటిదాకా అత్యద్భుతమైన గాంధీవం ఉన్నది, అక్షయ తుణీరములు ఉన్నాయి, ఇక ఇవి తరగవు, ఎప్పటికీ తెగవు. ఇటువంటివి ఉండంగా ఎవరితో నాకేమిటి, నాకేం భయం అనుకున్నటువంటి వాడు అర్జునుడు. అక్షయ తుణీరాల కథ ముగిసినది. ఇప్పుడు ఈ గాంధీవం కథ కూడా ముగిసింది, తనలో లయమైపోయింది. ప్రపంచాన్నే లయం చేసుకునేవాడికి ఈ గాంధీవం ఒక లెక్క. అయిన తర్వాత ఆశ్చర్యపోయి చూశాడు అర్జునుడు. ఏమిటి నా గాంధీవం కూడా పోయిందే అనుకున్నాడు. ఆ పైన ఇక ఆగ్రహం ఇంకా పెరిగింది. అప్పటికి కూడా అర్థం కాలా ఎదురుగా ఉన్నటువంటి వాడు ఎవడో శత్రువునే అనుకుంటున్నాడు, సామాన్య కిరాతుడు అనుకుంటున్నాడు, ఎందుకో ఏ పని మీదో వచ్చాడేమో అనుకుంటున్నాడు, నాతో యుద్ధం చేసి గెలుద్దామనుకుంటున్నాడు ఈయన అనుకున్నాడు. చేతిలో ఉన్నటువంటి కత్తిని తీసుకుని ఆ కత్తితోటి ఆ పరమేశ్వరుడి మీద యుద్ధం చేయడం ఆరంభించాడు. తతోర్జున గ్రస్త ధను ఖడ్గపాణిన తిష్టత. చేతిలో పెద్ద కత్తి తీసుకుని ఆయన ఎదురుగా వెళ్ళి, పరమేశ్వరుడు ఎదురుగా కిరాత రూపంలో వేటగాళ్ళలాగా నల్ల బొట్లు అవి పెట్టుకుని ఉంటే ఎవరు మాత్రం గుర్తుపట్టగలరు? ఆయన ముందరికి వెళ్ళి, ఈరోజు నీ సంగతి తేలుస్తా, అయిపోయింది, ఈ ఖడ్గం దెబ్బకు నువ్వు నిలబడలేవయ్యా అనుకుంటున్నాడు. వేగంగా ఇక యుద్ధం ముగిచ్చెయ్యాలి అని తాపత్రయపడుతున్నాడు అర్జునుడు. తీసి ఆ కత్తితోటి ఆయన్ని కొట్టడం ఆరంభించాడు. తస్య మూర్ధ్ని శితం ఖడ్గం అసక్తం పర్వతేష్వపి ముమోచ భుజవీర్యేణ విక్రమ్య కురునందన తస్య మూర్ధానమాసాద్య సఫాలాసి వరోహిసః తతో వృక్షైః శిలాభిశ్చ యోధయామాస ఫాల్గుణః. ఇక ఆ కత్తి తీసుకుని పరమేశ్వరుణ్ణి కొట్టడం మొదలుపెట్టాడు. ఎక్కడ కొడుతున్నాడు? తస్య మూర్ధ్ని, ఎదురుగా ఉన్నటువంటి ఆ కిరాత వేషంలో ఉన్న ఈశ్వరుడి తల మీద కొడుతూ ఉన్నాడు అర్జునుడు. చాలా వేగంగా కొడుతూ ఉన్నాడు. సామాన్యంగా ఆ కత్తి ఎటువంటిదిట అంటే అసక్తం పర్వతేష్వపి అన్నారు. పెద్ద పెద్ద బండరాళ్ల మీద కొడుతూ ఉంటే కూడా ఆ కత్తిని తీసుకుని కొంచెం కూడా ఎక్కడా అది ఆ పదుని కోల్పోకుండా చాలా తీక్షణంగా ఉంటుందిట. మళ్ళీ దాన్ని సానబెట్టవలసిన అవసరం లేదు, అటువంటి ఖడ్గం అది.
కొన్ని వందల వృక్షములను ఒక్క వేటుతోటి ఛేదన చెయ్యవచ్చు. అటువంటి ఖడ్గం అది. అది పరమేశ్వరుడు తన మీద పడింది. ఈయన కొట్టడం మొదలుపెట్టాడు. దాంతో ఒక్కసారిగా కొట్టాడు. రెండవ క్షణంలో మొక్కలైపోయి పక్కన పడిపోయింది. చూశాడు అర్జునుడు. ఖడ్గం కూడా పోయింది. ఇక ఆయుధాలంటూ ఇంతవరకు ఏవైతే నమ్ముకున్నాడో అవన్నీ కూడా పోయినాయి. బాణాలు అనుకున్నాడు, ధనుస్సు అనుకున్నాడు, ఖడ్గం అనుకున్నాడు, ఇవన్నీ పోయినాయి. అంటే బాహ్యంగా ఏవైతే ఉన్నాయనుకున్నామో అవన్నీ కూడా పోయినాయి. ఇక తన శరీరంలో ఉన్నటువంటి చేతులు కాళ్ళు తప్ప వేరే ఆయుధాలు లేవు. అందుకని ఆలోచించాడు. ఆలోచించి తస్య మూర్ధానమాసాద్య, ఆ పైన చెట్లు, పెద్ద పెద్ద బండరాళ్ళు అవన్నీ ఉంటే చుట్టుపక్కల వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళడం. ఓ ఆకాశం దాకా పెరిగిందా అన్నట్లుగా ఉన్నటువంటి పెద్ద చెట్టును తీసుకోవడం, తీసుకొచ్చి పరమేశ్వరుడు తల మీద పడేయడం. ఓ పెద్ద బండరాయి ఎత్తుకుని రావడం, తీసుకొచ్చి సరాసరిగా పరమేశ్వరుడి మీద పడేస్తూ ఉండడం. ఇట్లా చేస్తూ ఉన్నాడు. తన భుజ బలాన్ని మొత్తాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నాడు యుద్ధంలో. తదా వృక్షాన్ మహాకాయ ప్రత్యగృహ్ణాదథోశిలా కిరాత రూపీ భగవాన్ తతః పార్థో మహాబలః ముష్టిభిః వజ్రసంకాశైః ధూమముత్పాదయన్ ముఖే ప్రజహార దురాధర్షే కిరాత సమరూపిణీ. ఇక అర్జునుడు చేస్తూ ఉన్న ఈ చేష్టని కూడా గమనిస్తూ ఉన్న కిరాతరూపీ భగవానే, వేడగాడి రూపంలో ఉన్నటువంటి ఆ శంకరుడు త్రినేత్రుడు ఇదంతా చూసి ఆయన వేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క వృక్షాన్ని, ప్రతి ఒక్క బండరాయిని తనలోకి ఆయన అంతర్ధానం చేసేసుకుంటూ ఉన్నాడు. ఒక్కొక్కటి ఆయనలోకి వెళ్ళిపోతోంది. ఇదంతా గమనించి ఏమిటి అసలు నేను వేసేది ఈ వ్యక్తి లోపలికి తీసుకుంటున్నాడేమిటి, ఎవరు ఈయన, ఖచ్చితంగా మనిషి కాదు, కిరాత రూపంలో ఉన్నాడు కానీ కిరాతుడు కాదు. ఈ చుట్టుపక్కల వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈయనకి సంబంధించిన వాళ్లే, కానీ వీళ్ళు కిరాత వేషాన్ని వేసుకొచ్చారు తప్ప స్వతసిద్ధంగా వీళ్ళది కాదు. ఏదో మాయ ఉన్నది, ఆ మాయ ఏదో తెలుసుకోవాలి. ప్రయత్నం చెయ్యట్లా అర్జునుడు. అజ్ఞాన దశ చిట్ట చివరిది. దాన్ని తెలుసుకుని ఎవరో అనుకుని నువ్వేనయ్యా శంకరా వచ్చావా నన్ను అనుగ్రహించడానికి అని అడిగి ఉంటే కథ వేరొక విధంగా ఉండేది. అడగట్లా. యుద్ధాన్నే నమ్ముకుని ఉన్నాడు. భుజబలాన్ని ఇప్పుడు నమ్ముకున్నాడు. ఇంకా యుద్ధం చేస్తూ ఉన్నాడు. అన్నీ అంతర్ధానమైపోతూ ఉంటే ఇంకా ఇంకా కోపం వస్తూ ఉన్నది, ఇంకా ఇంకా ఆవేశం వస్తూ ఉన్నది. ఆ ఆవేశం ఎట్లా ఉన్నదట అంటే ఉత్పాదయన్ ముఖే. ఆయన ఆ అర్జునుడు ఇలా ఒక్కొక్క శిలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే, పెద్ద పెద్ద వృక్షాలన్నీ పరమేశ్వరుల్లోకి వెళ్ళిపోతూ ఉంటే, ఆ యుద్ధం ఇంకా ఇంకా సాగదీయబడుతూ ఉంటే ఇక చాలా ఆవేశం చెంది కోపం వచ్చేటప్పటికీ ధూమం ఉత్పాదయన్, ముఖంలోంచి వేడి ఆవిర్లు వస్తూ ఉన్నాయట. చాలా ఆవేశపడుతూ ఉన్నాడు. ఏమిటి తేలట్లేదు అనుకుంటున్నాడు, ఏమిటి ఈయన చలించడేమిటి అనుకుంటున్నాడు. నానా కష్టాలు పడుతున్నాను నేను, చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిన్నింటినీ కూడా వాడేసుకుంటున్నాను, అయినా అసలు మనిషి చలించడే. గిరిరివ అచలహ అని నిన్న చెప్పుకున్నట్లుగా కొండలాగా అచలంగా అలాగే ఏమాత్రం చలనం లేకుండా నుంచుంటాడే. ఇంత కష్టపడుతున్నాను నేను, అసలు ఎవడు ఈయన అనుకుంటున్నాడు. ఆ ఆవేశానికి, ఆ ఒక విధమైనటువంటి క్రోధానికి ఆయన ముఖంలోంచి పొగలు వస్తూ ఉన్నాయిట. అలా పొగలు కక్కుతూ ముష్టిభి వజ్రసంకాశై, చాలా పిడికిలి బాగా బిగించి వేగంగా కొట్టడం మొదలు పెడుతూ ఉన్నాడట శంకరుణ్ణి. ఆయన ఎవరో ఆ పిడికిలి దెబ్బని తట్టుకోలేరు. అటువంటి పిడికిలి బలాన్ని మొత్తాన్ని కూడా కొడదీసుకుని శంకరుణ్ణి కొడుతూ ఉన్నాడు. భగవంతుడు భరిస్తూ ఉన్నాడు భక్తుడు కొట్టేటటువంటి దెబ్బలని. అది విచిత్రం ఇక్కడ. అలా కొడుతూ ఉంటే తతః శక్రశని సమై
శక్ర అశనిశమై ముష్టిభి భృషదారుణై కిరాతరూపీ భగవాన్ అర్దయామాస ఫాల్గుణౌ తతశ్చరచటా శబ్ద సుఘోర సమపద్యత పాండవస్య చ ముష్టీనాం కిరాతస్య చ యుధ్యతః. వెంటనే కాసేపటికి అర్జునుణ్ణి శంకరుడు ఇంద్రుడి వజ్రాయుధం ఎంత గట్టిగా ఉంటుందో, అది ఒకసారి తగిలితే ఎంత దెబ్బ తగులుతుందో అటువంటి బాధని కలిగించేటటువంటి తన యొక్క పిడికిళ్ళతోటి అటువంటి దెబ్బల్ని కొట్టడం మొదలెట్టాడట. ఈయన కొడుతూ ఉంటే ఇంద్రుడి వజ్రాయుధం తగిలితే ఎంత నొప్పి పుడుతుందో అంత నొప్పి పుడుతోందట అర్జునుడికి. అలా కొడుతూ ఉన్నాడు అర్జునుడిని. కాసేపటికి కొడుతూ ఉంటే ఈ అర్జునుడు ఆ దెబ్బలని సహిస్తూనే ఇంకా ఆ పరమేశ్వరుడి మీద దెబ్బలని కొట్టడం మొదలుపెట్టాడు. ఆయన శరీరం మీద ఈయన కొడుతూ ఉంటే, ఈయన శరీరం మీద ఆయన కొడుతూ ఉంటే, ఇలా జరుగుతూ ఉంటే ఆ చుట్టుపక్కల అంతా కూడా ఒక వెదురు కర్రని రెండు ముక్కలు చేస్తూ ఉంటే చట శబ్దం ఎలా అయితే వస్తూ ఉంటుందో అంతటి ఘోరమైనటువంటి శబ్దం వీళ్ళిద్దరూ కొట్టుకుంటే వస్తూ ఉందట. అంతటి మహాద్భుతమైనటువంటి సన్నివేశం అక్కడ. భగవంతుడికి భక్తుడికి యుద్ధం జరుగుతోంది. భక్తుడికి తెలియదు ఆయన భగవంతుడని. భగవంతుడు ఏమాత్రమూ కోపం చెందట్లేదు భక్తుడు కొడుతూ ఉన్నప్పటికీ. ఇది ఆశ్చర్యం ఇక్కడ ఇంకొకటి. ఇలా ఆ శబ్దం వస్తూ ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా భీతావహం అయ్యి ఉండగా సుముహూర్తంతు తద్యుద్ధం అభవత్ లోమహర్షణం భుజప్రహార సంయుక్తం వృత్రవాసయో వాసవయోరివ జఘానాథ తతో జిష్ణు కిరాతం ఉరసాబలి పాండవంచ విచేష్టంతం కిరాతోప్యహనద్బలి. ఇంద్రుడికి వృత్రాసురుడికి మహాయుద్ధం జరిగింది ఒకప్పుడు. దాన్నే చాలా గొప్ప యుద్ధం అనేవాళ్ళు. అటువంటి యుద్ధం జరుగుతోందట వీళ్ళిద్దరి మధ్య కూడా. పైగా రోమాంచం కలిగిస్తోంది ఆ యుద్ధం. చూసేటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. స్వామివారితోటి శంకరుడితో కైలాసం నుంచి ఎన్నో గణాలు వచ్చాయనుకున్నాం. ప్రమథ గణాలు, నంది భృంగి ఇత్యాది గణాల్లో ఉండేటటువంటి వారు, తాండవేశ్వరులు అని ఇత్యాదులు ఎంతోమంది వచ్చారు. కొన్ని వేల మంది స్త్రీలు వచ్చారనుకున్నాం. అందరూ కూడా అలా కర్ణార్పకుండా చూస్తూ ఉన్నారు. ఏమిటి పరమేశ్వరుడితో ఈ అర్జునుడు ఇంత గొప్పగా యుద్ధం చేస్తున్నాడు, ఈయనేమిటి ఆయన్ని ఏమీ చేయకుండా ఏదో కాసేపు ఊరడించినట్లుగా చూస్తూ ఉన్నాడు, ఎప్పటికి తేలుతుంది, ఏం జరుగుతుంది చివరికి, ఈ అర్జునుడిని ఏం చెయ్యబోతున్నారు స్వామి, అనుగ్రహించడానికి వస్తున్నానన్నారే ఆ మహర్షులతోటి, మీరందరూ వెళ్ళండి, అర్జునుడికి ఏం కావాలో నాకు తెలుసు, నేను ఆ అర్జునుడిని అనుగ్రహిస్తాను, మీరేమాత్రము కూడా చింతపడవద్దు అని చెప్పి వెంటనే బయలుదేరారే. అలాంటి స్వామి ఇక్కడికి వచ్చి యుద్ధం చేయడం ఏమిటి, ఈ అర్జునుడితో గొడవ పెట్టుకోవడం ఏమిటి, ఏ విధంగా అర్జునుడిని అనుగ్రహించడానికి ఈయన సిద్ధపడుతున్నారు అని చూస్తూ ఉన్నారట. ఎంతసేపు ముహూర్తమివ 48 నిమిషాల పాటు ఈ యుద్ధం కొనసాగిందట. ఇద్దరూ కొట్టుకోవడం మొదలుపెట్టారట. ఆ పైన అర్జునుడు తన వక్షస్థలంతో పరమాత్మని కొట్టడం మొదలుపెట్టాడు, పరమేశ్వరుణ్ణి. ఆయన కూడా పరమేశ్వరుడు తన వక్షస్థలంతో అర్జునుణ్ణి కొట్టడం మొదలుపెట్టాడు. తయోర్భుజ వినిష్పేషాత్ సంఘర్షేణోరసోస్తథ సమజాయత గాత్రేషు పావకోంగారధూమవాన్ తత ఏనం మహాదేవః పీడ్యగాత్రైః సుపీడితం తేజసా వ్యక్రమద్రోషాత్ చేతస్తస్య విమోహయన్. ఇక వీళ్ళిద్దరూ కూడా ఇప్పటిదాకా ముష్టి యుద్ధం చేసుకున్నారు, ఆ పైన భుజయుద్ధం చేసుకున్నారు, ఆ పైన ఇక వక్షయుద్ధం చేసుకుంటూ ఉన్నారు. వక్షస్థలాలతో ఒకరిని ఒకరు కొట్టుకుంటూ ఉన్నారట. అలా ఒక వక్షస్థలం ఇంకో వక్షస్థలానికి వెళ్ళి తాగుతూ ఉండడం, మళ్ళీ పరమేశ్వరుడి వక్షస్థలం అర్జునుడిని తాగుతూ ఉండడం, ఇట్లా వీళ్ళిద్దరూ కూడా కొట్టుకుంటూ ఉంటే వాళ్ళిద్దరి శరీరాల
సంఘర్షణ చేత అక్కడ నిప్పు కణాలు పుట్టాయా అన్నట్లుగా అనిపిస్తోందట. అంతటి వేడి వాతావరణం సృజింపబడిందట. అర్జునుడు నిప్పులు కక్కుతూ ఉన్నాడు. ఈయన వక్షస్థల రాపిడి జరుగుతూ ఉండేటప్పటికీ పరమేశ్వరుడి వక్షస్థలంతో ఇద్దరూ వచ్చి ఒక్కసారిగా గట్టిగా ఇలా కొట్టుకుని మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటే ఆ కొట్టుకునేటటువంటి సమయంలో అంతటి పరమేశ్వరుడు ఇంతటి అర్జునుడు ఇద్దరూ కలిసి ఒక్కసారి కొట్టుకోవడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, మదించిన ఉత్సాహంతో రెట్టించినటువంటి ఆగ్రహంతో మళ్ళీ తిరిగొచ్చి ఇద్దరు ఒక్కసారి కొట్టుకుని వెనక్కి వెళ్తూ ఉండడం, ఇట్లా యుద్ధం కొనసాగుతూ ఉంటే ఆ శబ్దములు అక్కడ క్షణక్షణం జరుగుతూ ఉంటే ఆ శబ్దముల నుంచి వచ్చేటటువంటి ధ్వని చుట్టుపక్కల ఉండేటటువంటి వాతావరణాన్ని ఇంకా కొంత భయంకరంగా చేస్తూ ఉంటే అక్కడ చుట్టుపక్కల చూసేటటువంటి వారందరూ కూడా అలాగే స్థాణువులైపోయి చూస్తూ ఉంటే ఏదో మహాగ్ని నిప్పు కణాల నుంచి వచ్చేటటువంటి ధూమం అక్కడ అందరికీ కనిపిస్తూ ఉన్నదా అన్నట్లుగా అనిపిస్తోందట. అంతటి యుద్ధం జరుగుతోంది. ఇద్దరూ తగ్గట్ల అలా అయిన తర్వాత కాసేపటికి పరమేశ్వరుడితో ఎంత యుద్ధం చేసినప్పటికీ పరమేశ్వరుడు అలాగే ఉన్నాడు. అర్జునుడు క్షీణించిపోతూ ఉన్నాడు. క్షీణించాడు. ఇంకా ఇంకా దెబ్బలు తిన్నాడు. కాసేపటికి కోపంతో తన పరాక్రమాన్ని మొత్తాన్ని కూడా పరమేశ్వరుడు చూపించేటప్పటికీ అర్జునుడు తనలో ఉండేటటువంటి బలాన్ని కోల్పోయాడు. మెల్లిమెల్లిగా శరీరం పట్టు తప్పుతూ ఉన్నది. అవయవములు అన్నీ కూడా సడలిపోతూ ఉన్నాయి. పూర్వం ఉన్నటువంటి ఆవేశం లేదు. ఆగ్రహం కరిగిపోతోంది. కోపం తగ్గింది. నీరసం ఆవహించింది. కళ్ళు బైర్లు కమ్ముతూ ఉన్నాయి. ఎదురుగా ఉన్నటువంటి వాడు ఎవడా అని చెప్పి కూడా కనిపించట్లేదు. అప్పటికి తను అనుకున్నటువంటివి అన్నీ కూడా నిష్ప్రయోజనములు అయిపోయినాయి. ఆ బలం, ఆ శక్తి, ఆ ధనుస్సు, ఆ బాణాలు, ఆ శిలలు, ఆ వృక్షాలు, ఆ శరీరంలో ఉండేటటువంటి తన యొక్క పిడికిలికి ఉండే బలం, తన యొక్క భుజ బలం, తన యొక్క వక్షస్థల బలం సమస్తం నిర్వీర్యమైపోయినాయి. కష్టకాలంలో ఏదీ ఉపయోగపడలే. ఆ నిరుత్సాహం ఆవహించింది. ఆ పైన తతోభిపీడితైర్గాత్రై పిండీకృత ఇవాబభౌ ఫాల్గుణో గాత్ర సమృద్ధ దేవదేవేన భారత నిరుచ్ఛ్వాసో భవచ్చైవ సన్నిరుద్ధో మహాత్మన పపాత భూమ్యాం నిశ్చేష్ట గతసత్వ ఇవాభవత్. ఆ పైన వైశంపాయన మహర్షి చెప్తూ ఉన్నారు, నాయనా జనమేజయ, ఇలా సాక్షాత్తుగా దేవదేవుడైనటువంటి మహాదేవుడి శరీరం తనకి తగిలిన తర్వాత, ఆయన యొక్క దెబ్బలు తిన్న తర్వాత అర్జునుడు తన యొక్క శక్తిని మొత్తం కోల్పోయి చివరికి పట్టు తప్పి ఒక మట్టి ముద్దలాగా కనిపిస్తూ ఉన్నాడయ్యా. అంతటి శరీరం కలిగిన అర్జునుడు, ఆజానుబాహుడు, పరమవీరుడు ఒక మట్టి ముద్దలాగా అయిపోయాడు. మొత్తం శరీరం అంతా దగ్గరికి వచ్చినట్లుగా అయిపోయింది. ఆ పైన కాసేపటికి పరమేశ్వరుడు ఇంకా గట్టిగా హింసిస్తూ ఉంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా కష్టమైపోయినాయి. అర్జునుడికి శ్వాస తీసుకోలేకపోతున్నాడు, వదలలేకపోతూ ఉన్నాడు. కాసేపటికి శరీరంలో ఉన్న అన్ని అవయవాలు కూడా ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసల క్రమం తప్పిందో శరీరంలో ఇతర అవయవముల యొక్క క్రమం కూడా తప్పిపోయింది. ఒక్కసారిగా నుంచున్నటువంటి వాడు నుంచున్నట్టుగా నేల మీద పడిపోయాడు. గతసత్వ ఇవాభవత్. శరీరంలో పట్టు మొత్తం తప్పిపోయి మరణించినటువంటి వాడు ఎలా పడిపోతాడో ఒక కుప్పలాగా అలా ఆయన కూడా అర్జునుడు అంతటివాడు ఒక్కసారిగా పడిపోయాడయ్యా. చూశాడు పరమాత్మ పరమేశ్వరుడు. అర్జునుడు కూడా నేను పడిపోతున్నాను అని అర్థం చేసుకుని అలాగే తూష్ణీంభావంతో ఏం చెయ్యలేక పడిపోయి ఉన్నాడు అని చెప్పారు జనమేజయుడికి వైశంపాయన మహర్షి. ఆ పైన అర్జునుడు ఏం చెయ్యగలడో
పరమేశ్వరుడు అర్జునుణ్ణి ఏ విధంగా అనుగ్రహించారో రేపటి రోజున మనందరం కూడా తెలుసుకుందాం. అత్యద్భుతమైనటువంటి వృత్తాంతాన్ని మనందరికీ కూడా తెలియజెప్పిన ఈ శ్లోకములని ఆచార్యముఖంగా పారాయణ చేసుకుని పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం భక్తుడైనటువంటి అర్జునుడు భగవంతుడైనటువంటి పరమేశ్వరునితో ఏ విధంగా వారికి ఇరువురికి కూడా యుద్ధం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. సహజంగా ఒక చక్కటి తండ్రి అయితే ఎప్పుడూ కూడా పుత్రుడి నుండి పరాజయాన్ని కోరుకుంటాడట. అంటే ఇక్కడ చక్కటి తండ్రి అని అంటే అతను కూడా అనేక సామర్థ్యం కలిగినటువంటి తండ్రి. తన పుత్రుడు కూడా నాకన్నా వీడు సమర్థుడయ్యి ఉండాలి అనేటటువంటి ఆలోచన ఎప్పుడూ కూడా ఆ తండ్రికి ఉంటుందట. కాబట్టి ఎప్పుడు పరాజయాన్ని కోరుకుంటాడు అని అంటే తనకన్నా మించినప్పుడే వాడు పరాజయాన్ని పొందుతాడు తండ్రి. కాబట్టి గొప్పవాడవ్వాలి అనేటటువంటి ఆలోచన ఎప్పుడూ కూడా తండ్రికి కొడుకు మీద ఉంటుంది. అదేవిధంగా శిష్యాది చేత్ పరాజయం, గురువుకి కూడా ఆ విధమైనటువంటి స్థితే ఉంటుందట. తన శిష్యుడు అనేటటువంటి వాడు ఎప్పుడూ కూడా నాకన్నా మించి బాగా అధ్యయనం చేసి ఉండాలి, మంచి శాస్త్ర పండితుడై ఉండాలి, మంచి అనేక విషయాలను కూడా చెబుతూ ఉండాలి, మంచి జ్ఞానవంతుడై ఉండాలి అని ఎప్పుడూ కూడా ఆ గురువుగారు కోరుకుంటూ ఉంటారట. మరి అదేవిధంగా భగవంతుడు కూడా ఇక్కడ భక్తుణ్ణి ఈ విధంగానే పరిశీలిస్తూ ఉన్నాడనమాట. ఇతను నాతో పోటీ పడగలుగుతాడా లేడా, ఎంతవరకు పోటీ పడగలుగుతాడు, ఒకవేళ పడగలగలేకపోతే ఖచ్చితంగా దానిని ఏ విధంగా ఆ స్థితి నుండి మరొక స్థితిని కల్పించాలి అనేటటువంటి విషయాన్ని ఉన్నటువంటి వాడు భగవంతుడు. ఇప్పుడు వారి ఇరువురికి కూడా భక్తుడికి భగవంతుడికి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు భక్తుణ్ణి ఏ విధంగా అతను ప్రేరణ చేయాలి అనేటటువంటి విషయాన్ని చక్కగా మనం ఆచార్యుల ద్వారా రేపు రాబోయేటటువంటి కథా శ్రవణంలో మనం వినబోతాం. ఇక చక్కగా మనం 49వ శ్లోకం నుండి యథావిధిగా పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ప్రగృహ్యాత ధనుష్కోట్యా జ్ఞాపాశేనావకృష్య చ ముష్టిభిశ్చాపి హతవాన్ వజ్రకల్పైర్మహాద్యుతిః సంప్రయుద్ధో ధనుష్కోట్యా కౌంతేయః పరవీరః తదప్యస్య ధనుర్దివ్యం జగ్రాహ గిరిగోచరః తతోర్జునోగ్రస్తధనుః ఖడ్గపాణిరతిష్ఠత యుద్ధస్యాంతమభీప్సన్వై వేగేనాభిజగామతం తస్య మూర్ధ్నిశితం ఖడ్గం అసక్తం పర్వతేష్వపి ముమోచ భుజ వీర్యేణ విక్రమ్య కురునందనః తస్య మూర్ధానమాసాద్య పఫాలాసివరోహిసః తతో వృక్షైః శిలాభిశ్చ యోధయామాస ఫాల్గుణః తదా వృక్షాన్ మహాకాయః ప్రత్యగృహ్ణాదథో శిలాః కిరాతరూపీ భగవాన్ తతః పార్థో మహాబలః ముష్టిభిర్వజ్రసంకాశైః ధూమముత్పాదయన్ముఖే ప్రజహార దురాధర్షే కిరాతసమరూపిణీ తతః శక్రాశనిసమైః
मुष्टिभिर्भृशदारुणैः मुष्टिभिर्भृशदारुणैः किरातरूपी भगवान् किरातरूपी भगवान् अर्दयामास फाल्गुनम् अर्दयामास फाल्गुनम् ततश्चटचटा शब्दः ततश्चतरता शब्दः सुघोरः समपद्यत सुघोरः समपद्यत पाण्डवस्य च मुष्टीनाम् पाण्डवस्य च मुष्टीनाम् किरातस्य च युध्यतः किरातस्य च युध्यतः सुमुहूर्तं तु तद्युद्धम् सुमुहूर्तं तु तद्युद्धम् अभवल्लोमहर्षणम् अभवल्लोमहर्षणम् भुजप्रहारसंयुक्तम् भुजप्रहारसंयुक्तम् वृत्रवासवयोरिव वृत्रवासवयोरिव जघानाथ ततो जिष्णुः जघानाथ ततो जिष्णुः किरातमुरसा बली किरातमुरसा बली पाण्डवम् च विचेष्टन्तम् पाण्डवम् च विचेष्टम् तम् किरातोऽप्यहनद्बली किरातोऽप्यहनद्बली तयोर्भुजविनिष्पेषात् तयोर्भुजविनिष्पेषात् सङ्घर्षेणोरपोस्तथा सङ्घर्षेणोरसोस्तथा समजागतगात्रेषु समजायत गात्रेषु पावकोऽङ्गारधूमवान् पावकोऽङ्गारधूमवान् तत एवं महादेवः तत एवं महादेवः पीड्यगात्रैः सुपीडितम् पीड्यगात्रैः सुपीडितम् तेजसा व्यक्रमद्रोषात् तेजसा व्यक्रमद्रोषात् चेतस्तस्य विमोहयन् चेतस्तस्य विमोहयन् ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనం మనందరం కూడా ప్రతినిత్యం ఈ సమయానికి చేస్తూ ఉంటాం. గోవిందానుగ్రహాన్ని చక్కగా పొందుతూ ఉంటాం. ఈనాడు కూడా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరితో కలిసి స్వామివారిని కీర్తించి ధ్యానించి సంభావించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఇటువంటి నామ సంకీర్తన భాగ్యాన్ని మనందరికీ ఇమ్మని మనసారా ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద
దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శార్య గదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత గోవింద వారిధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హఠీరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజానుత గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన
వెంకటేశాయ క్షమాప్రార్థనాదులతో పారాయణాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుని మంగళదాయకుడైన శ్రీనివాసస్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.